ఏడాది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీజనల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ భారీ హిట్ చిత్రం థియేటర్స్లో దుళ్లగొట్టేసింది. అయితే అంతా ఇక ఓటీటీ డేట్ కోసం ఎదురుచూస్తుంటే జీ సంస్థ వారు ఈ సినిమా బుల్లితెర టెలికాస్ట్ను ముందుగా అనౌన్స్ చేసి ట్విస్ట్ ఇచ్చారు. అయితే జీ తెలుగులో అతి త్వరలోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా రానుందని అనౌన్స్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఫైనల్గా టెలికాస్ట్ డేట్ని సెట్ చేసుకుంది. అయితే జీ తెలుగు వారు ఈ చిత్రాన్ని ఈ మార్చి 1 సాయంత్రం 6 గంటలకి ప్రసారం చేస్తున్నట్లుగా రివీల్ చేశారు. మరి బిగ్ స్క్రీన్ పై వండర్స్ సెట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్మాల్ స్క్రీన్ పై కూడా టీఆర్పీ రేటింగ్స్లో రికార్డ్ సెట్ చేస్తుందో లేదో చూడాలి. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మారుతి డైరెక్షన్లో ది రాజాసాబ్ చిత్రాన్ని రిలీజుకు రెడీ చేస్తున్న ప్రభాస్ మరో డైరెక్టర్ హను రాఘపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ పూర్తి ఫిజిక్లోకి రానున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ను మే నెల చివరి నాటికి ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపు 3 నెలల సమయం ప్రభాస్కు దొరికినట్లయింది. ఈ గ్యాప్లో ప్రభాస్ బాగా జిమ్ చేసి సాలిడ్ ఫిజిక్ రావడం ఖాయమని తెలుస్తోంది. మరి స్పిరిట్ చిత్రం కోసం ప్రభాస్ ఎలాంటి లుక్లోకి వస్తాడో చూడాలి. బాలకృష్ణ లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రం డాకు మహారాజ్ లేటెస్ట్ గానే ఓటీటీలోకి వచ్చి మళ్లీ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ప్రస్తుతం బాలయ్య మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం అఖండ 2 తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను ఈ సినిమాను మొదటి పార్ట్ కంటే మరింత గ్రాండ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో తారాగణం పరంగా కూడా చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్న బోయపాటి శ్రీను ఆది పినిశెట్టిని కూడా కీలక పాత్ర కోసం తీసుకున్నట్టుగా ఆ మధ్య టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాలో తాను ఉన్నట్టుగా ఆది లేటెస్ట్గా కన్ఫర్మ్ చేశాడు. ఈ చిత్రంలో ఆల్రెడీ తాను ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశానని, నెక్స్ట్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా రివీల్ చేశాడు. దీంతో ఈ యువనటుడు కూడా ఈ సినిమాలో కనిపించనున్నాడని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్ ప్లస్ వారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న టాప్ మ్యూజిక్ కంపోజర్స్ మహా అంటే 4 నుంచి 5 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారు. కానీ రెహమాన్ మాత్రం దాదాపు డబుల్ పారితోషికం డిమాండ్ చేస్తున్నారట. RC-16 సినిమా కోసం రెహమాన్ ఏకంగా 8 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ బుచ్చిబాబు స్పెషల్ రిక్వెస్ట్తో పాటు రామ్ చరణ్ సినిమా కావడంతో రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించేందుకు కమిట్ అయ్యారట. రెహమాన్తో పెట్టుకుంటే సినిమా చాలా ఆలస్యమవుతుందని అంటారు. బుచ్చిబాబు అందుకనే ముందుగానే 3-4 పాటలను రెడీ చేయించుకున్నాడు. త్వరలోనే వాటి రికార్డింగ్ పూర్తి చేసి షూటింగ్ కూడా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ప్రపంచ సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఒకరు. సస్పెన్స్ థ్రిల్లర్స్ తీసే దర్శక రచయితలకు ఆయన సినిమాలు ఇన్స్పిరేషన్. అయితే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ 125వ జయంతి సందర్భంగా, అలానే ఆయన తొలి సినిమా విడుదలై 100 ఏళ్లైన సందర్భంగా ఆయన సినీ జీవితంపై మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్ పేరుతో సీనియర్ జర్నలిస్ట్, సినీ రచయిత పులగం చిన్నారాయణ, IRTS అధికారి రవిపాడితో కలిసి పుస్తకం తీసుకొచ్చారు. డిసెంబర్ 18న ఫస్ట్ కాపీ విడుదలైంది. 5 రోజుల్లో పుస్తకాలన్నీ అమ్ముడు కావడంతో సరికొత్త చేర్పులతో సెకండ్ ఎడిషన్ లాంచ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్ బుక్ సెకండ్ ఎడిషన్ లాంచ్ జరిగింది. ఈ బుక్ చూసిన మెగాస్టార్ ఆసక్తి కనపరిచారు. తాను పుస్తకం చదువుతానని తెలిపారు. తెలుగులో ఇటువంటి పుస్తకం తీసుకురావడం అభినందనీయమని ప్రశంసించారు.